సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. ఆరాధించెదం, ఆనందించెదం. పాడదాం. ఆరాధించెదం, ఆనందించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. మరోసారి. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. Praise the Lord. నశించే లోకమున్ రక్షింపవచ్చెను. నశించే లోకమున్ రక్షింపవచ్చెను. మరియకు పుత్రుడు మనుష్య కుమారుడు మహిలోన వెలసెను. బుధవారముద్దాడెదం. మరియకు పుత్రుడు మనుష్య కుమారుడు మహిలోన వెలసెను. బుధవారముద్దాడెదం. ఆరాధించెదం, ఆనందించెదం. ఆరాధన. ఆరాధించెదం, ఆనందించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. పాడదాం. సువర్తమానం సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. Praise the Lord. Yes, Lord. దావీదు దీపమే. దావీదు దీపమే, నీతి సూర్యుడు. దావీదు దీపమే, నీతి సూర్యుడు. దావీదు పురమున దావీదు సుతునిగా జనించే జ్యోతిర్మయుడు. స్తుతించి కీర్తించెదం. యేసయ్యా. దావీదు పురమున దావీదు సుతునిగా జనించే జ్యోతిర్మయుడు. స్తుతించి కీర్తించెదం. అందరూ కలిసి. ఆరాధించెదం, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా దేవా. ఆరాధించెదం. ఓ యేసయ్యా. ఆనందించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చి
వచ్చిన యేసుని చేరి స్తుతించేదం. పాడదాం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. శృతినిగా వచ్చిన యేసుని చేరి స్తుతించేదం. Oh, praise the Lord. వర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించేదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించేదం. ఆరాధించేదం. యేసయ్యా సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును,
నీ సన్నిధిలో నేనుంటే చాలయా. సంగమంతా బిగ్గరగా యేసయ్యా యేసయ్యా one more time యేసయ్యా. మరోసారి నీ సన్నిధిలో సంగమంతా నీ సన్నిధిలో నలిగిన వారిని బలపరచు చెరలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ డిసెంబర్ మాసంలో ఈ విధంగా ప్రతి ఉదయాన్నే మనం కలుసుకుని దేవుని స్తుతించి దేవుని గణపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు కలుగు చేస్తున్నందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎల్ షదాయ్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎల్ షదాయ్ అనేటటువంటి పేరు దేవునికి ఇవ్వబడిన పేరు. దానికి అర్థం ఏంటంటే సమృద్ధి గలవాడు, చాలినవాడు,
అనేటటువంటి అర్థాలు దీనికి ఉన్నాయి. అనగా దేవుడు ఒక తల్లిలాగా తన బిడ్డలను పోషించి పాలిచ్చి పెంచేటటువంటి ఆ చక్కటి గుణలక్షణాలు కలిగిన దేవుడు అనే అర్థం దీంట్లో ఉంది. గాడ్ ఈస్ ఇనఫ్. దేవుడు నాకు చాలు, పరమ జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, యేసు చాలును, యేసు చాలును, యేసు చాలును అనే పాట ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన పాట. అలాగే యేసు చాలు నాకు, నా జీవితంలో యేసు చాలినవాడు అనేటటువంటి అర్థం ఇచ్చే ఈ అద్భుతమైనటువంటి మాటే ఎల్ షదాయ్. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆది కాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండము, నేను సర్వశక్తిగల దేవుడను. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుడు అబ్రహాముకు ఎలాగూ చాలిన దేవుడుగా ఉన్నాడు, అబ్రహాము జీవితంలో ఆయన ఏం చేశాడు అనే విషయాలు ఈరోజు మొదటిగా మనం ధ్యానం చేద్దాం. అబ్రహామును మనం చూస్తే అతని జీవితంలో మనకు కనబడే విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్ అని అబ్రహాము నమ్మాడు. అబ్రహాము దేవునికి సమస్తము సాధ్యమే అని నమ్మాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆది కాండం 18వ అధ్యాయం 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. దేవుని బిడ్డలారా, యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే, అన్నీ సాధ్యమే. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, నథింగ్ ఈజ్ టూ హార్డ్ ఫర్ గాడ్. దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు, సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనములో యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియు లేదు, నీకు అసాధ్యమైనది ఏదియు లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడు, నా ఎదుట నీవు నిందారహితుడిగా నడిస్తే నేను సర్వశక్తిగల దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ ఉదయకాలం సమస్తమును సాధ్యపరచువాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. కాబట్టి సమస్తము సాధ్యపరిచే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో సమస్తాన్ని సాధ్యపరచాలి అంటే మనం ఆయనందు నమ్మిక ఉంచినటువంటి వారమైతే ఆయన సమస్తమును సాధ్యపరుస్తాడు. ఏమి సాధ్యం చేస్తాడు? అబ్రాహాము జీవితాన్ని చూస్తే అబ్రాహాము జీవితాన్ని ఎండిన స్థితిలో, వృద్ధాప్యములో, మోడుబారిన స్థితిని చిగురింపచేసి చక్కటి కుమారుణ్ణిచ్చి ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించి అబ్రహాము జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చి తన జీవితంలో అసాధ్యమైన వాటిని సుసాధ్యపరిచి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచేటట్టుగా చేసి సహాయం చేసినటువంటి దేవుడు ఎల్ షదాయిగా అబ్రహాము జీవితంలో ఉండి అబ్రహాముకు వెన్నంటి ఉండి సమస్తాన్ని కూడా సాధ్యపరిచిన సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క కృప ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ తోడై ఉండాలని నేను కోరుతున్నాను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రాహాముతో మాట్లాడి నీవు నా సన్నిధిలో నిందారహితంగా ఉండాలి అని చెప్పాడు. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు, ప్రభావం కలిగిన వాడు. ఇంతటి ప్రభావం కలిగినటువంటి ఈ దేవుడు ఏమంటున్నాడంటే అబ్రాహాము జీవితంలో అసాధ్యమైన వాటిని సుసాధ్యపరిచాడు. ఇప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవునికి వచ్చి నయోమి ఏమంటుంది? నయోమి, ఈ నయోమి జీవితంలో రూతు గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనాలు, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గల దానినై వెళ్ళితిని, యెహోవా నన్ను
రిక్తురాలినిగా రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. దేవుని వాక్యములో మనం చూస్తే బెత్లెహేముకు తిరిగి వచ్చిన నయోమి ఏమంటుందంటే, అయ్యో ఈమె నయోమి కదా, ఇలా అయిపోయిందేంటి అని చెప్పినప్పుడు ఈమె నయోమి కదా అంటే, లేదు లేదు, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు, నన్ను నయోమి అనొద్దు, మారా అనండి. యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడు, ఆయన సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు, సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేశాడు, నన్ను బాధపరిచాడు అని ఎవరు చెప్తున్నారంటే నయోమి చెబుతున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏంటి, సర్వశక్తుడు నీకు దుఃఖం కలుగు చేశాడా? సర్వశక్తుడు నీకు బాధ కలుగు చేశాడా? అవును, భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు, బాధే, వేదనే. ఎందుకు జరిగింది ఇలాగా? బెత్లెహేమును విడిచినందుకు జరిగింది. బెత్లెహేమును ఎందుకు విడిచావు? కరువు వచ్చిందని విడిచావు. ఆహారపు ఇల్లుగా ఉన్నటువంటి బెత్లెహేమును దేవుడు ఆహారం లేనిదానిగా ఉంది అనే పరిస్థితికి వచ్చినప్పుడు మీరు బెత్లెహేమును విడిచిపెట్టారు. కానీ మోయాబు దేశానికి వెళ్ళకూడదని దేవుడు చెప్పాడు కదా, ధర్మశాస్త్రంలో రాసి పెడితే ఎందుకు అలా చేశారు అంటే, దానికి ఆమె జవాబు చెప్పకుండా నన్ను మారానండి, కాల్ మీ యాజ్ ఎ బిటర్, కాల్ మీ యాజ్ ఎ మారా, డోంట్ కాల్ మీ యాజ్ ఎ నయోమి. నయోమి మీన్స్ ప్లసెంట్, స్వీట్, ఆహ్లాదకరమైన, రుచికరమైన, చక్కటి తీయ ధనంతో కూడిన మధురమైనటువంటి ఈ యొక్క వ్యక్తిని మారగా, మధురం మారగా మారింది. మహిమగల దేవుని విడిచిపెడితే మధురంగా ఉండే అనుభూతులు మారగా మారిపోతాయి. సమృద్ధి గల దానిగా వెళ్ళి రిక్తురాలుగా వచ్చింది, పిల్లలను కోల్పోయింది, నా యొక్క జీవితంలో ఎంతో నష్టం కలిగింది అని చెబుతుంది. అయితే దేవుడు నయోమి జీవితంలో ఆమె బెత్లెహేముకు తిరిగి వచ్చినందువల్ల ఆమె జీవితంలో దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడు. రూతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరుకొండడు కనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండుమనెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే రూతు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట ఉంచుకొని దానికి దాదిగా ఉండెను. పిల్లలు లేని స్థితిలో నుంచి, మోడు బారిన స్థితిలో నుంచి తనకు దేవుడు ఓబేదును తన కౌగిటిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం భాగంలో మనం చూస్తే ప్రసంగి 7:14లో, సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నల్లు తెలుసుకొనుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. సుఖము దుఃఖము రెండింటినీ కూడా కలిపి దేవుడు ఉంచాడు. నయోమి జీవితంలో సుఖముంది, నయోమి జీవితంలో దుఃఖముంది. మళ్ళీ నయోమి జీవితంలోని దుఃఖాన్ని సుఖంగా మార్చి, దుఃఖాన్ని అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు మారాను మధురంగా మార్చాడు. లేమిలో ఉన్నటువంటి ఈమె సమృద్ధి కలిగి లేమిలోకి వచ్చింది, లేమిలో ఉన్న ఆమెను సమృద్ధిలోకి దేవుడు నడిపించాడు. నయోమి జీవితంలో తిరిగి మారా తొలగిపోయి మధురమైనటువంటి అనుభూతి తనలోకి సర్వశక్తి కలిగిన ఎల్ షదాయ్ తీసుకుని రాగలిగాడు. ఎల్ షదాయ్ నీ జీవితంలో ఏ విధమైన కీడు జరిగినా, విపత్తు జరిగినా, నష్టము జరిగినా దాన్ని తొలగించి నీ జీవితాన్ని మధురంగా మార్చగలిగిన మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఈ ధ్యానంలో యోబును గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక
తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకునవలనని వారిని పిలిపించుచు వచ్చరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలులను అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. యోబు గ్రంథములో మనం చూస్తే యోబు ఉసుదేశములో గొప్ప ధనవంతుడు. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. యోబు ఎలాంటివాడంటే చాలా ప్రార్థనాపరుడు. చెడుతనమును విసర్జించి ప్రార్థన చేసేవాడు. నా పిల్లలు ఒకవేళ దేవుని దూషించారేమన్న భయంతో వాళ్ళని పవిత్రపరిచి వారిలో ఒక్కొక్కరి కొరకు దహన బలి అర్పించి వారిలో ఒక్కొక్కరి కొరకు అతడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. యోబు నిత్యము అలాగూ చేయించుండెను. యోబు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోబు నిత్యము దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని మహిమపరుస్తూ గడుపుతా ఉన్నాడు. అయితే ఒకానొక దినాన భయంకరమైనటువంటి పరిస్థితి అతనికి ఏర్పడింది. ఊహించని పరిణామం. యోబు గ్రంథంలో మనం చూస్తే యోబుకి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే, నీ పిల్లలు, నీ 7 కుమారులు, 3 కుమార్తెలు వాళ్ళు చనిపోయారు అని. ఇలాంటి భయంకరమైనటువంటి వార్త వినగానే యోబు ఏం చేయాలో అర్థం కాకుండా తన వస్త్రాలు చింపేసుకున్నాడు. అలాంటి పరిస్థితిలో అతను ఏం చేశాడు అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చుతుని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని యోబు అన్నాడు. నేనేమైనా పిల్లల్ని తీసుకుని వచ్చానా? నేనేమైనా ఆస్తిని తీసుకొచ్చానా? ఈ లోకానికి వచ్చినప్పుడు నేను ఎలా వచ్చానంటే, ఐ కేమ్ యాజ్ అ నెకెడ్, ఐ డిడ్ంట్ ఈవెన్ హ్యావ్ ఎ క్లోత్స్ ఆన్ మీ. నేను దిగంబరిగా వచ్చాను, బట్టలు కూడా లేకుండా వచ్చిన వాడిని కదా నేను. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు, ఈ ఆస్తి, ఈ సమస్తం దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆ దేవునికే స్తుతి కలుగును గాక అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు యోబు గ్రంథం 1:22లో ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. నయోమి అన్యాయం చేశాడు దేవుడు అని చెప్పింది. మరి యోబు దేవుడు అన్యాయం చేయలేదు, అన్యాయం చేశాడని చెప్పలేదు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనములో, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు ఎవరినైనా గద్దిస్తే అది మంచిది. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు ఎవరిని గద్దిస్తాడో ఆ మనుష్యుడు ధన్యుడు. యోబు గ్రంథం 6:4లో, సర్వశక్తుడుకు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. సర్వశక్తుడుకు దేవుని అంబులు, ఒక్కొక్క అంబు, ఒక్కొక్క బాణం నాలోకి వచ్చి గుచ్చుకుంటుంది. వాటి విషం నేను తాగుతూ ఉన్నాను. నాకు ఎంతో బాధ కలుగుతుంది, వేదన కలిగింది. ఇలాంటి టైంలో యోబు అంటాడు, యోబు గ్రంథం 6:14, కృంగిపోయినవాడు సర్వశక్తుడుకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయ చూపదగను. కృంగిపోయిన స్థితిలో నేనున్నాను. ఇప్పుడు యోబు 13:3 అంటాడు, నేను సర్వశక్తుడుకు దేవునితో
ఎల్ షదాయితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే జాబ్ చాప్టర్ 13:3, బట్ ఐ వుడ్ స్పీక్ టు ద ఆల్మైటీ అండ్ ఐ డిసైడ్ టు రీజన్ విత్ గాడ్. ఐ వుడ్ స్పీక్ టు ద ఆల్మైటీ. వై దిస్ ఈస్ హ్యాపెన్? వై ఐఎమ్ సఫరింగ్ లైక్ దిస్? ఐ హావ్ లాస్ట్ మై చిల్డ్రన్, ఐ లాస్ట్ మై ప్రాపర్టీస్, లాస్ట్ మై హెల్త్. 3 రకాలైన నష్టాలు. హీ లాస్ట్ హిస్ చిల్డ్రన్, హీ లాస్ట్ హిస్ ప్రాపర్టీ, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది. హీ లాస్ట్ హిస్ హెల్త్, ఆరోగ్యం పోయింది. ఎందుకు దేవా ఇలాంటివన్నీ కూడా నా జీవితంలో ఎందుకు వచ్చాయి? ఐ హావ్ లాస్ట్ మై చిల్డ్రన్, ఐ హావ్ లాస్ట్ మై ప్రాపర్టీ, ఈవెన్ ఐ లాస్ట్ మై health. Why it is happened? Why? Just he was asking God. Let the Almighty answer me. సర్వశక్తుడు నాకు జవాబు చెప్పని అని అన్నాడు. యోబు గ్రంథం 31:35లో నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చే వ్రాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చును గాక. సర్వశక్తుడు ఎల్ షదాయ్ నాకు ఉత్తరమిచ్చును గాక. సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చును గాక. యోబు గ్రంథం 40:8. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషమని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా అని అంటున్నాడు. 42:3. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడైన నేను ఏమియో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. నేను ఎన్నో విషయాలు మాట్లాడాను. ఇప్పుడు 42:5 అంటాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. డ్యూరింగ్ దిస్ సఫరింగ్ I was suffered, I was sanctified, purified. నేను పవిత్రపరచబడ్డాను, ప్రత్యేకపరచబడ్డాను. నిన్ను గూర్చి ఎంతవరకు విన్నాను, ఇప్పుడు నిన్ను చూడగలుగుతున్నాను. ఇప్పుడు వరకు నిన్ను గూర్చి విన్నానయ్యా. ఐ కుడ్ ఏబుల్ టు సీ యూ. నిన్ను కన్నులారా, నిన్ను తనివి తీరా చూడగలుగుతున్నాను. ఈ యొక్క యోబు జీవితంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? 42వ అధ్యాయంలో చాలా అద్భుతమైన రీతిలో అతడు చేసిన ప్రార్థనను విని రెండంతలుగా అతనికి ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యోబును అంగీకరించాడు. యోబు పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా దేవుడు దయచేశాడు. 7 కుమారులు, 3 కుమార్తెలను దేవుడు మళ్ళీ ఇచ్చేశాడు. యోబు కుమార్తెలు చాలా చక్కటి సౌందర్యం కలిగిన కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యోబు తన ఆస్తిని దేవుడిచ్చాడు, కుమారుల్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ఎల్ షదాయ్ ఏమి పోగొట్టుకున్నా ఆయన్ను గన మనం హత్తుకునుంటే మనకు అన్నీ సహాయం చేసి, మనకు తోడుగా ఉండి, కృప చూపించి, మన పక్షంగా ఉండి కార్యం చేయగలిగిన గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుని నామములో ఈ ఎల్ షదాయ్ మనకు చాలిన వాడిగా, మనకు సమృద్ధిని ఇచ్చువాడిగా, మన పరిస్థితులన్నిట్లో మనకు అండగా ఉండును గాక. దేవుని కృప మనకు తోడయుండును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి ఎల్ షదాయ్, అబ్రాహాము జీవితంలో, నయోమి జీవితంలో, యోబు జీవితంలో మీరు సర్వశక్తి కలిగిన వాడుగా ఉన్నారు. మా జీవితంలో కూడా అదే శక్తి గల వాడుగా ఉండి మాకున్న కొదువులన్నీ తీర్చి సమృద్ధితో నింపుమని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న మా దేవుడు అయిన నీవు మా కొరకు గొప్ప కార్యాలు చేయగలవని నమ్ముకుని నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మా ముందున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలు, ఆదివారపు ఆరాధనలు అన్నీ కూడా సవ్యంగా, సక్రమంగా, నీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం చేయమని,
కృప అందరికీ చూపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి, సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం, నెమ్మది, సమృద్ధి చేరిన మనందరికీ, సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు నిత్యము తోడై నడిపించును గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మీకు అందరికీ వందనాలు. మరొక అద్భుతమైన అంశం రేపటి నుంచి మనం ధ్యానం చేద్దాం. ప్రతి నిత్యము ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుతూ దీవించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మీ అందరికీ తోడయుండును గాక, ఆమేన్.